సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి మరియు అవినీతిపై అధికార ప్రతిపక్షాలు మధ్య మాటలు తుటాలు పేలుతున్నవి. మాజీ శాసన సభ్యులు కొట్టు సత్యనారాయణపై ప్రస్తుత శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఆరోపణలకు కొట్టు ప్రత్యారోపణలు చేయగా ఇరు వర్గాల నాయకులు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. కొట్టు సత్యనారాయణ హయాంలో అవినీతి నిలయమై అభివృద్ధికి నియోజకవర్గం దూరమైనదని శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ రోడ్డు 37.5 లక్షలతో ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ డౌన్ వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. నిన్న సిగ్గుపడకుండా ఒక వ్యక్తి 1100 మాజీ శాసనసభ్యులు చెప్తా ఉన్నాడు, 1100 తెచ్చారని. ఎక్కడ పెట్టావు చెప్పు. 10,000కి ఎస్టిమేట్ పంపిస్తాం, అది అన్నీ అయినట్టు కాదు. అది కూడా తెలియదు నీకు. 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి కూడా నోటికి ఏమవుతుంది మాడతాం. ఈ ఆరుగుళ్ళు గ్రామాన్ని దోచుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ. కావాలంటే గ్రామంలో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి సభ పెట్టండి, దాంట్లో నేను చెప్తాను. లారీ ఓనర్లు బ్లాక్మెయిల్ చేసి, మిషన్ ఓనర్లు బ్లాక్మెయిల్ చేసి దాదాపు 7-8 కోట్ల రూపాయల గ్రావెల్ తవ్వుకెళ్ళిపోయి అక్కడ గ్రావెల్ రోడ్లు వేయించుకుని ఆ రోడ్ల మీద బిల్లులు తీసుకుని రామాంజలి పేరు మీద కన్న వేసినటువంటి వ్యక్తి నేను ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నే కొట్టిన చెప్పు దెబ్బలు అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఈ గ్రామంలో నేను వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పే లారీ ఓనర్స్ కానీ, మిషన్ ఓనర్స్ కానీ, కోరీ ఓనర్లు కానీ అందరికీ మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, ఒక్క రూపాయి కూడా రాజకీయ నాయకులకు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది కాదు, నేను గ్రామం అభివృద్ధి చెందాలి. కోట్ల రూపాయల ఖనిజాలు బయటికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి గ్రావెల్ బయటికి పోయింది, అభివృద్ధి చెందలేదని నేను బాధపడుతున్నాను గత 5 సంవత్సరాల్లో. నీకు బిల్లు ఎంతనే చెప్పు, ప్రమాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కోట్లమ్మ గుడి దగ్గరికి వచ్చి నేను ప్రమాణకం చేసి చెప్తానని చెప్పు. చెప్పలేవు నువ్వు, ఎందుకంటే ఆ డబ్బు నీకే జరిగింది. ఆరుగుల్లో ఏం లేదు, బాగుపడింది ఏం లేదు. ఈ లారీ ఓనర్లు, మిషన్ ఓనర్లు అలా చూస్తా ఉన్నారు ఇంకా. కానీ బాగుపడింది నువ్వు. ఈ గ్రామం పేరు చెప్పి దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ. అవునా కాదు? ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. చిలకంపాటి నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు మీరు గోతులు కూడా పూడ్చి ఆడకపోతే నేను వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తాడేపల్లిగూడెం టౌన్ అంతా కూడా సీసీ రోడ్ చేసి తాడేపల్లిగూడెం కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీకి 4 లైన్స్. ఇప్పుడన్నా మీ ముఖానికి ఎప్పుడన్నా 4 లైన్స్ అంటే ఏంటో తెలుసా కూడా నువ్వు పోడతలేని నువ్వు నిన్న చెప్పిన మాటలు ఒకసారి రిపీట్ చేసుకో. నాలుగు నెలల్లో 3 సార్లు కొత్తలు పూడ్చాడంట. ఎంత గొప్ప ప్రవీణుడివా నువ్వు, ఎంత గొప్ప పనోడు నువ్వు. అంటే నువ్వు పూడ్చిన గొయ్య 4 నెలల్లో 3 సార్లు లేచిపోయిందా? నువ్వు గోధులు కూడా పూడ్చానంటున్నావు. ఆ డబ్బులు నేను శాంక్షన్ చేయించాను. విశాఖపట్నం విజయవాడ రోడ్డు బాదంపూడి నుంచి సాక్షి వై జంక్షన్ వరకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను. టెండర్ పిలిపించాను, టెండర్ అగ్రిమెంట్ కూడా చేశారు కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ తోటే నువ్వు గోధులు పూడిపించావు నేను శాంక్షన్ చేయించిన డబ్బులతోటి. 2018లో నువ్వు చేసే వ్యాపారం ఏంటి? స్టేజ్ 1 కాంట్రాక్టర్గా ఈస్ట్ గోదావరిలో పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్కి నీ లారీలతోటి కాంట్రాక్ట్ చేసావు. ఎవరి పేరు మీద? బొలిశెట్టి రాజేష్ పేరు మీద. నువ్వు లారీలు, బియ్యం లారీలు దారులు అమ్మేస్తే అదే పనిగా జరుగుతున్న తప్పుని ఆనాటి జిల్లా జాయింట్ కలెక్టరు 4 లారీలు నీ లారీలు అమ్మేసిన లారీలు పట్టుకుని పెద్దాపురం పోలీస్ స్టేషన్లో పెడితే నువ్వు ఆనాటి హోమ్ మినిస్టర్ని పట్టుకుని ఆ కేసుల నుంచి వదిలించుకోవటానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జిల్లా జాయింట్ కలెక్టర్ ఒప్పుకోకపోతే నీ కొడుకు పేరు మీద ఉన్న కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెడితే నువ్వు అది ఎవరి పేరుతో మార్చావు? నీ బావమరిది పిరికెల 7 కోట్ల పేరు మీద పేరు మార్చి
కాంట్రాక్ట్ నువ్వు కొనసాగించుకోలేదా? లేదంటే నువ్వు అధికారంలో ఉన్నావు, ఎవడిచ్చాడని చెప్పాడో ఆయన తీసుకొచ్చి ఇదిగో పలానా వాడు నేను ఇచ్చాను, నేను ఈ పలానా నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నేను సరి చేయడం కోసం నేను ఇంత డబ్బులు ఇచ్చాను, నేను ఎవడన్నా వచ్చి తీసుకొచ్చి నువ్వు రుజువు చేయి, నువ్వు అధికారంలో ఉన్నావు కదా. నేను చెప్పిన విషయాలు కావాలంటే నీ దగ్గర ఉన్న ఇప్పుడు నీకు రైట్ హ్యాండ్ కింద ఉన్న మార వెంకటేశ్వర అడుగు ఎన్ని లక్షల రూపాయలు తన చేతుల మీదుగా నీకు ఈ డబ్బులు ఇప్పించాడు. తను చెప్పిందే. పేదలకు ఇచ్చే బియ్యాన్ని మీరు అడ్డగోలుగా కొనేసి అక్రమ రవాణా చేస్తామంటే నీ కొడుకు ద్వారా సెటిల్ చేయించావు. మరి దాంట్లో ఎన్ని లక్షల చేతులు మారినాయి అన్నదో నువ్వే చెప్పాలి. ఇవన్నీ తాడిపూడి ప్రజలు చెప్పుకుంటున్నారు, నేను చూసినవి కాదు. నీ వ్యవహారం ఏంటో, నీ దుకాణాలు ఏంటో, నీ కార్యక్రమాలు ఏంటో నాకు ఎవడో ఆడుగిడి చెప్తేనే తెలుస్తాయి. నువ్వు ఏ రోజున ఏ తోటలోంచి పేకాడుకుని వస్తున్నావో ఎన్నింటికి వచ్చావో, రోజు ఏదో గెస్ట్ హౌస్లో మార్చి ప్లేసు కూర్చుని అక్కడ పేకాడుకుని వస్తుంటే అగ్రహారాలో గెస్ట్ హౌస్లో తోటలో రకరకాలుగా చెప్తుంటే ఈ మనకు అనవసరమైన విషయాలు కదా. సరే ప్రజలే చూసుకుంటారులే, నేను మాట్లాడతలేదు ఆ విషయాల గురించి. కానీ నువ్వు అడ్డగోలుగా మొన్న మధ్యన ఏదో మాట్లాడావు, ఏదో చెప్పొచ్చు కూడా. కంగారు పడుకో, రోజుల దగ్గరలోనే ప్రజలతోటి మీరు చెప్పు దెబ్బలు తినే పరిస్థితికి తీసుకొస్తారు ఖచ్చితంగా. మీరు చేసిన మోసానికి ప్రజలు ఎక్కువ తొందరపడి ప్రజలు ఎవరికంగా ఇబ్బంది పడిపోతారు ప్రజలు, ఎవరు ఆందోళన చెందారని అడుగుతున్నాను నేను మీటింగ్లో. అంటే నీకు తెలియట్లేదు ప్రజలు అన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా. 5 నెలల నుంచి ఏం ఆశించారు మీ నుంచి, మీరు ఇచ్చిన హామీల గురించి. హామీలన్నీ నెరవేరకపోయేటప్పటికి అల్లకొల్లలు అయిపోయి కుటుంబాలు అలో లక్షణాన్ని వాళ్ళు బాధపడుతున్న విషయాలు మీకు తెలియట్లా. ఇసుక అని చెప్పి నువ్వు బిల్డింగ్ కార్మికులు రోడ్డు మీద పడిపోయాడని రోజుకో 10 మందికో 15 మందికో భోజనాలు పెట్టినట్టు షో చేసావు నువ్వు కరోనా టైంలో. నువ్వు కరోనా టైంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేసావా? అయ్యి బాబోయ్, కరోనా టైంలో కొన్ని వేల మందిని కాపాడాం నేను కానీ నా కొడుకు కానీ రాత్రి పోవడంలో. మీరు ఉట్టుట్టి ప్రగల్భాలు ఫలిస్తే సరే అయితే వచ్చి మీరు చేతన్న ప్రగల్భం ఏంటో నెరవేర్చండి తోకముడిచి వెళ్ళిపోయారు. ఏదో అక్కడ భోజనాలు పెడుతుంటే సరైన భోజనాలు పెడతలేదని ఏదో మేమైతే ఇరగదీసేస్తాం పెడతామంటే సార్ నాయన బాబు పెట్టండి అని చెప్పాను నేను. మళ్ళీ అక్కడ కనపడలేదు మీరు. రాష్ట్రం అంతా చెప్పుకుంటాం తాడేపల్లిగూడెంలో క్వారంటైన్ సెంటర్ పెట్టి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఆయన కుమారుడు కానీ ఎంత సేవ చేశారో, ఎంతమంది ప్రాణాలు రక్షించారు అన్నది. నీకు నోటుకొచ్చిన అబద్ధాన్ని ఎంతో కళాత్మకంగా ఎంతో నైపుణ్యంతో చెప్పినట్టుగా చెప్తున్నావు. నీ బియ్యం లారీలు పట్టుకున్న తారీఖు సహా సంవత్సరంతో సహా చెప్తాను. లారీ నెంబర్లు కూడా చెప్పమంటే కూడా చెప్తాను. నువ్వు అమ్మేసుకున్న మాట వాస్తవా కాదా? ప్రభుత్వ సొమ్ముని దొంగతనంగా అమ్మేసుకోవటం. ఏదైనా మాట్లాడే ముందు సభ్యత సంస్కారంగా మాట్లాడు. నువ్వు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఉండి తాడేపల్లిగూడెనికి ఏం ద్రోహం, అక్కడున్న జడ్పీ చైర్మన్ తోటి కలిసి కొమ్మక్కై తాడేపల్లిగూడెనికి ఏం ద్రోహం చేద్దాం అనుకున్నావో అందరికీ తెలుసు. అప్పుడున్న ఎమ్మెల్యే నువ్వు ఏ రకంగా మీరు ఘర్షణ పడేవారో అందరికీ తెలుసు.
తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి ఎప్పుడు పట్టించుకున్నారు మీరు? అప్పుడు వేసిన నాన్ లేఅవుట్లు అన్నీ కూడా నీ హయాంలో వేసినాయి. నాన్ లేఅవుట్లు అన్నింటిలోనూ కూడా నీకు ఓటాలు ఉన్నాయి. నేనేదో బొలిశెట్టి శ్రీను గారు చైర్మన్ చేసినప్పుడు అవినీతి డబ్బు తీసుకుంటాం కానీ ఇలాంటి దాని మీద చెప్పానని చెప్పి ఏదో ఆయన నిన్న మీడియాకి చెప్పడం జరిగింది. అలాగే బొలిశెట్టి శ్రీను గారితో నేను 5 సంవత్సరాలు కౌన్సిల్ చేశాను. ఏదో ఎల్ఈడి లైట్లు అంటున్నారు, అవి అంటున్నారు, అవి ఏదో చెప్పారు. కానీ ఎల్ఈడి లైట్లు ఎవరైనా ఇస్తే బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఇస్తే డైరెక్టు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాం. అలాగే నేను కూడా ఇచ్చాను 1 లక్ష రూపాయలు చెక్ అప్పుడు. అంతేగాని బొలిశెట్టి శ్రీను గారి ఖాతాలో ఏమీ ఎవరో వేయలేదు. నేను చెప్పానని మీరు రుజువు చేయగలిగితే, లేకపోతే నేనే ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. చెప్పానంటే మన ఇద్దరం కలిసి మా కులదేవత వాసవి అమ్మమాత గారు గుడిలో ప్రమాణం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు 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 నచ్చిన ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి లేకపోతే అక్కడికి వెళ్దాం. ఎందుకు వచ్చిన మాటలు ఈ ప్రజలు చక్కగా 4 నెలల నుంచి ఎవరి పాలన ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. బొలిశెట్టి శ్రీను గారు అనేది 4 నెలల్లో ఎక్కడైనా సరే 100 రూపాయలు అవినీతి చేశారని నిరూపిస్తే తాడేపల్లిగూడి నుంచి నేను నా ఆస్తులన్నీ వదిలేసుకొని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు రెడీ అయితే ఫోన్ చేయి, ప్రెస్ అందరూ తీసుకొని మీ ఇంటికి వస్తాను. అలాగే మీరు చేసిన అవినీతి వందల మంది దగ్గర ఏదో టెంప్స్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతున్నారు. మేమందరూ ఆర్వైస్ సంఘం పెద్దలందరూ కూడా బొలిశెట్టి శ్రీను గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం. ఆ రోజుని ఇవాళ కూడా చెప్తున్నాం, మా వాస్తవ మాత సాక్షిగా మేమందరం వెళ్ళి శ్రీను గారిని ఒకటే అడిగాం, సార్ మేము కొన్నదే ఒప్పో తప్పో కోర్టు మాకు డిగ్రీ ఇచ్చింది, మేమందరం కలిసికట్టుగా ఉన్నాం, మీరు మాతో విరోధం పెట్టుకుంటాం ఎంతవరకు సమంజసం అని అడిగాం. ఏమైనా అది ప్రజల సొమ్ము, మీరెవరయ్యా కొంటారు కానీ ఆయన హెచ్చరించడం జరిగింది. సరే మాకున్న నీ అలవాటు ప్రకారం ఏమన్నా డబ్బుకు లొంగుతాడేమన్నా ప్రయత్నం చేస్తే అలాంటి మాటలు మాట్లాడితే ముందు బయటికి వెళ్ళిపోండి అన్నారు. ఆ సంగతి మీకు కూడా చెప్పాను వచ్చి తెల్లారు నేను, ఇదేంటండి శ్రీను గారు ఎలా మాట్లాడారు అని చెప్పి. అవన్నీ మర్చిపోయి మార వెంకటేశ్వరరావు చెప్పాడు మన ఇద్దరం కలిపి ఎన్ని సెటిల్మెంట్లు చేసాం చెప్పాలి కదా. వాస్తవం నేను చెప్పాను. పోనీ మన ఇద్దరం కలిపి ఎంతమంది దగ్గర ఎన్ని సెటిల్మెంట్లో నన్ను అడ్డం పెట్టారు. ₹1 అవినీతి డబ్బు ఏమన్నా నేను తీసుకున్నానా? 13 కోట్ల రూపాయలు ముదునూరుపాడు TDR 13 కోట్లు. అదే మీకు చేసిన ప్రసాద్ రాజు బాబ్జీ గారికి అన్ని అకౌంట్ నెంబర్లు ఇచ్చారు, ఎవరెవరు కొట్టారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఇడిపోయి నానా రకాలుగా ఒక 2 సైడ్ చేసుకోపోయాడు మొన్న. అవన్నీ మీకు తెలీదా? ఇంకా అవినీతి మీద మాట్లాడతాం ఎంతవరకు సమంజసం? ఎవరు డబ్బులు ఇచ్చింది నేనా? నా మీదే మీరు నిందలేస్తారా? నన్ను పెద్ద మనిషిగా పెట్టి ఆర్వైసీలు అందరూ కానీ కాపులు కానీ ఎంతమంది దగ్గర తీసుకోలేదు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు వచ్చిన మాటలు? మిమ్మల్ని తరిమి కొట్టారు, అది మర్చిపోయారు మీరు. ఇంకా మళ్ళా రోడ్డు మీదకి వచ్చేస్తామంటే శ్రీను గారు మంచిదనం చూసి మీరు రోడ్డు మీదకి వస్తున్నారు. అందరూ నాయకుల్లాగా శ్రీను గారు కూడా మాట్లాడతాం. మేమందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మాకు ఎవరికాళ్ళు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తాడేపల్లిగూడలో ఇవాళ ఎవరైనా సరే చక్కగా ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ఎవరు అభివృద్ధిలో వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ మానేసి మీకు గుర్తొచ్చినప్పుడల్లా బొలిశెట్టి శ్రీను గారు పేకాడారు, బొలిశెట్టి శ్రీను గారు లంచగా ఉండి సెటిల్మెంట్లు చేశారు. ఏంటి సెటిల్మెంట్లు ఎవరు చేశారు? మన ఇద్దరమే కలిసే చేసాం. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఎందుకు వచ్చిన మాటలు? రండి కూర్చుందాం. మీరు డబ్బులు ఇచ్చేస్తారా ఇవాళ? అందరే నేను తీసుకొస్తాను అందరూ మీ ఇంటికి. ఏం మాట్లాడుతున్నాం? అయ్యబాబు నీతి గురించి మనం మాట్లాడితే ఎలాగండి? మాజీ ఎమ్మెల్యే గారు నీతి గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటే ఇంకా ఏదోలాగా ఉంటుంది. అవి కరెక్ట్ కాదు. నేను సాక్ష్యం చెప్పాను అని అంటే రండి నేను వస్తాను గుళ్ళోకి. బొలిశెట్టి శ్రీను గారి మీద నేనేమన్నా చెప్పినట్టుంటే మీరేదో మమ్మల్ని ఇద్దరు నిడదీయాలి లేకపోతే ఏదో అనుకున్నారు. కొట్లు గురించి మాట్లాడతావు. ఏంటి కొట్లు? ఏంటి అది దొంగదాది ఏమన్నా? మా ఆస్తి అది. మా ఆస్తిలో పార్కింగ్లో ఎత్తే పార్కింగ్ కట్టుకోకూడదా? మీరు జయలక్ష్మి థియేటర్కి ఏమన్నా నీకు ఇది పెట్టావు నువ్వు, ఏదో కళ్యాణ మండపం పర్మిషన్ ఉందా? ఇక్కడ 2 స్టార్ హోటల్ కట్టావు, ఎందులో కట్టావు? పార్కింగ్లో కట్టావు. ఏం కట్టుకుంటే మా కొట్లు మేము ఎవరికైనా నమ్మావా? మా ఇష్టం, మా ఆస్తి అది. అది గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ అది ఏమన్నా బైపాస్లో సైట్ చెప్పు. బైపాస్లో దొరల దగ్గర నేను 63 లక్షల రూపాయలు వైట్ ఇచ్చుకున్నాను. ఆ పట్టా ఇది వీళ్ళు సత్యనారాయణ గారి టైంలో పట్టా ఇచ్చారు. దొరల దగ్గర కొన్నాను, దొరల అకౌంట్లో ఇచ్చాను. అది బొలిశెట్టి శ్రీను గారికి సంబంధం ఏంటి? TDRలు 14 కోట్ల రూపాయలు నువ్వు రెడీగా ఎలక్షన్కి డబ్బు మార్చేయడానికి రెడీగా ఉంటే ఉలవల బాబ్జీ గారు అనే వ్యక్తి
ఆర్డీఓతో మాట్లాడి క్యాన్సిల్ చేయించాడు. అవన్నీ మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం. దయచేసి బెల్ గుర్తుపై నొక్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.